మీరు గనుక రీసెంట్ గా ఇంటర్నేషనల్ మీడియాని గమనిస్తే జియో పాలిటిక్స్ స్పియర్ లో ఈ టాపిక్ గురించి చాలా గట్టిగా వినిపిస్తుంది డిస్కషన్స్. ఇన్ పర్టికులర్ ఇండియా చైనా రిలేషన్స్ గురించి, అది కూడా లాస్ట్ 5 ఇయర్స్ తర్వాత ఇండియా చైనా రిలేషన్స్ చాలా గట్టిగా వేగంగా ఇంప్రూవ్ అవడం చూస్తున్నారు జియో పాలిటిక్స్ లో అందరూ. రీసెంట్ గా బ్లూంబర్గ్ కూడా ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్లో ఏమన్నారంటే, మార్చ్ 2025 లో షీ జింగ్పిన్ చైనీస్ ప్రెసిడెంట్ ఇండియాకి ఒక సీక్రెట్ లెటర్ పంపించాడు మార్చ్ 2025 లో అని వాళ్ళు క్లెయిమ్ చేశారు. అంటే వాళ్ళు ఏమన్నారు అంటే, ఆ లెటర్ లో షీ జింగ్పింగ్ ఫ్రెండ్షిప్ హ్యాండ్ చూపిస్తూ ఇండియా చైనా రిలేషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసే టైం ఆసన్నమైంది, భారత్ తయారుగా ఉందా అని అడగడం జరిగింది ఆ లెటర్ లో. అది కాకుండా ఇంకా కొన్ని టాపిక్స్ కూడా ఆ లెటర్ లో మెన్షన్ చేస్తున్నాయి. రానున్న టైంలో డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు ఇండియాకి అండ్ చైనాకి. ఆ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవడానికి ఇండియా చైనా కలిసి నిలబడతారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ సీక్రెట్ లెటర్ అనేది మొత్తం ఈక్వేషన్ నే మార్చేసింది మార్చ్ నెలలో. అండ్ ఇంకొక విషయం, పిఎం మోడీ గారు ఈ ఈస్ట్ ఏషియా టూర్ లో ఉన్నారు. అందులో భాగంగా ముందు జపాన్కి వెళ్ళబోతున్నారు, ఆ తర్వాత మళ్ళీ చైనాకు కూడా వెళ్తారు ఆయన. ఏషియాలో 2 పవర్ఫుల్ కంట్రీస్ లీడర్స్ చైనా అండ్ ఇండియా ఒక స్టేజ్ పై వాళ్ళిద్దరు కలుస్తారు. ఖచ్చితంగా అమెరికా నుంచి రియాక్షన్స్ అయితే 100% వస్తాయి. అలాంటి ఒక సీక్రెట్ లెటర్ ఇండియాకి వస్తుంది అని భారత్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చైనా నుంచే ఫస్ట్ ఫ్రెండ్షిప్ హ్యాండ్ వచ్చింది ఫ్రమ్ షీ జింగ్పింగ్. కానీ మనం చైనాని నమ్ముతామా? మనమైతే చైనాని ఎప్పుడు బ్లైండ్ గా నమ్మము. మనకు తెలుసు గాల్వన్ లో వాళ్ళు ఏం చేయడానికి ట్రై చేశారు, 1962 లో కూడా ఏం చేశారు. మనం ఎప్పుడు చైనాని కూడా బ్లైండ్ గా నమ్మము. కానీ జియో పాలిటిక్స్ లో ఎలాగంటే, అమెరికా పైన మనం డిపెండ్ గా లేము అని అమెరికాకి ఆన్సర్ ఇవ్వాలి అంటే చైనాతో కూడా బిజినెస్ బాగానే చేస్తుండాలి. అట్ ది సేమ్ టైం చైనా కూడా ఒక మెసేజ్ సెండ్ చేస్తుండాలి, మేము అమెరికాతో కూడా బాగానే ఉంటాము ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే గనక అని. ఎవరి పనులు ఎవరి ఎత్తుకి పై ఎత్తు వాళ్ళు వేసుకుంటుండాలి. అదే జియో పాలిటిక్స్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకు చైనా ఆ లెటర్ మార్చ్ లోనే పంపించింది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో మొత్తం ప్రో ఇండియాకి అనుకూలంగా ఉన్నాడో, ఆబ్వియస్లీ తను రెండోసారి గెలిచిన తర్వాత ఖచ్చితంగా చైనా అనుకుని ఉంటుంది, ఈసారి మళ్ళీ పవర్ లోకి వచ్చాడు ట్రంప్, తన లాస్ట్ టర్మ్ ఇది, దీని తర్వాత మళ్ళీ తను ఎలాగో ప్రెసిడెంట్ కాలేడు, ఖచ్చితంగా ఇండియా అమెరికా మధ్య చాలా పెద్ద పెద్ద డీల్స్ జరుగుతాయి. ఆ డీల్స్ చైనీస్ ఇంట్రెస్ట్ కి అగేన్స్ట్ గా ఉంటే గనక చైనాకి సమస్య. కాబట్టి ఇండియాని మంచిగా చేసుకోవాలి అంటే ముందు ఫ్రెండ్షిప్ చేయాలి అనే ఇంటెన్షన్ తో కూడా వాళ్ళు ఆ లెటర్ పంపించారు. అండ్ అనుకున్నట్టుగా చైనా మాత్రమే కాదు, ఈవెన్ మనము ఇండియన్స్ కూడా, ఈవెన్ అమెరికన్స్ కూడా ట్రంప్ సెకండ్ టైం గెలిచిన తర్వాత అలాగే మంచి డీల్స్ జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనూహ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ అనేది పక్కా యాంటీ ఇండియాగా మారిపోయాడు. ట్రంప్ అది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ఇప్పుడు ఇండియా అమెరికా రిలేషన్స్ ఎలా ఉన్నాయని మేము మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మన కళ్ళ ముందే ఉన్నాయి రిలేషన్స్. ఈవెన్ షీ జింగ్పింగ్ ఒక హై ర్యాంకింగ్ అఫీషియల్ ని అపాయింట్ చేశారు. తన పని ఏమి అంటే జస్ట్ ఇండియా చైనా రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేయడం మాత్రమే తన వర్క్. దాని పట్ల తను కాన్స్టెంట్ గా పనిచేస్తూ ఉండాలి. ఫైనలీ జూన్ 2025 లో మోడీ గారు కూడా డిసైడ్ అయ్యారు, ఎస్ ఇండియా చైనా రిలేషన్స్ ఇంప్రూవ్ అవ్వాలి. ఆ దిశగా అడుగులు ఆయన కూడా వేయడం మొదలు పెట్టారు. మెయిన్ రీజన్ వచ్చేసి దానికి ట్రంప్ నుంచి టారిఫ్ థ్రెట్ అనేది చాలా గట్టిగానే ఉండేది ఇండియా పైన అండ్ ఈవెన్ చైనా పైన కూడా. సో ట్యాకిల్ చేయడానికి అమెరికా కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఇలా ఆలోచించుంటారు ఖచ్చితంగా మోడీ గారు. దానికి ఎగ్జాంపులే రెండు దేశాల మధ్య అంటే భారత్ అండ్ చైనా మధ్య ఫ్లైట్స్ రాకపోవడాలు, అలాగే యూరియా పైన ఎక్స్పోర్ట్ బ్యాన్ లేకుండా వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేయడం, అదేవిధంగా మనము వాళ్ళ సిటిజన్స్ కి వీసాస్ ఇవ్వడం, అండ్ ఏదైతే గుజరాత్ లో ఉన్న ఆయిల్ రిఫైనరీ పైన యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్ వేసిందో ఆ ఆయిల్ రిఫైనరీ నుంచే చైనా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్న రిలేషన్స్ కి సంకేతాలు. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, టారిఫ్ టెన్షన్ అనేది ఇండియా పైన కదా, చైనా పైన ఏం తను టారిఫ్ వేయలేదు కదా ట్రంప్ ఎక్కువ అంటే. మన పైన ట్రంప్ వేసింది 50% టారిఫ్, చైనా పైన వేసింది 30% టారిఫ్. అండ్ ట్రంప్ ఇంకొక మాట అన్నాడు చైనాకి, మీకు 90 days టైం ఇస్తున్నాను, ఈ లోపల ట్రేడ్ డీల్ కనుక అమెరికాతో కుదుర్చుకోకపోతే మీ పైన 200% టారిఫ్ వేస్తాను అని. 200% అంటే చైనా పైన చాలా టూ మచ్, చైనాకి చాలా పెద్ద ఎఫెక్టే తగులుతుంది. ఆ టెన్షన్ చైనాకు కూడా ఉంది. ఈవెన్ ట్రంప్ రీసెంట్ గా ఒక మాట కూడా అన్నాడు, 200 చైనీస్ ప్లేన్స్ అనేవి ఎయిర్ ప్లేన్స్ ఫ్లయింగ్ పొజిషన్ లో లేవు, అన్ని గ్రౌండెడ్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్లేన్స్ అన్ని చైనా అనేది బోయింగ్ కంపెనీ నుంచి కొనింది. బోయింగ్ అనేది అమెరికన్ కంపెనీ. ఆ కంపెనీ తన స్పేర్ పార్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి నిరాకరించింది, అది కూడా ట్రంప్ ఒక్క మాటతో.
బోయింగ్ ఎప్పుడైతే స్పేర్ పార్ట్స్ పంపించడం ఆపేసిందో ఆ ప్లేన్స్ గాల్లో ఎగరలేకపోయి అలాగే స్టేషన్ అయి ఉన్నాయి. సో చూడండి ఎంత పవర్ ఉంది అమెరికాకి ఈ రోజు. రేపు పొద్దున అమెరికా మనతో కూడా ఇదే చేయొచ్చు. మన దగ్గర కూడా చాలా ప్లేన్స్ బోయింగ్ కంపెనీ నుంచే తెప్పించుకుందాం. రేపు ట్రంప్ ఏదైతే చైనాతో ఈ రోజు చేస్తున్నాడో రేపు మనతో కూడా అదే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మనం ఎలా ప్రిపేర్ అయి ఉంటాం, మనం కూడా మన స్టెప్స్ మన స్ట్రెంగ్స్ మనం కూడా చూపించుకోవాలి. చూడాలి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే ఇండియా, చైనా అండ్ రష్యా ఈ ముగ్గురు కంట్రీస్ హెడ్స్ ఒక చోట నిలబడతారో ఆ ఈవెంట్ చాలా ఇంపార్టెంట్ జియో పొలిటిక్స్ లో. అందరూ అబ్జర్వ్ చేస్తారు. ముఖ్యంగా అమెరికా నుంచి ఖచ్చితమైన స్టేట్మెంట్స్ వస్తాయి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. కైండ్లీ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ.